మన పిల్లలకి మనం తెలుసో తెలియకో ఆల్కహాల్ కన్నా డ్రగ్స్ కన్నా చాలా డేంజరస్ థింగ్ని ఒకటి అలవాటు చేస్తున్నాం. అదేంటి అనేది మీకే తెలుస్తుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ 90s అశోక్. ఈరోజు సండే కాబట్టి ఎడ్యుకేషనల్ వీడియో తీసుకొచ్చేసాను. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోసే కాదు, ఫుల్ ఫన్ ఉన్న వీడియోస్ కూడా మీరు నా అకౌంట్లో చూడొచ్చు. కాబట్టి ఫాలో చేయడం మర్చిపోకండి. నోమోఫోబియా ఈ పదం అసలు విని ఉంటారు కదా ఇంతవరకు. నేను కూడా ఫస్ట్ టైం విన్నాను అనమాట. దీని ఫుల్ ఫామ్ ఏం తెలుసా? నో మొబైల్ ఫోన్ ఫోబియా అంట. అంటే మొబైల్ ఫోన్ నాకు దూరం అయిపోతుంది అని ఒక పెద్ద భయం. ఏం మునివే నా సెల్లులో చూసారా, ఋషిలు ఎంత యాక్టివ్గా ఉంటాడు, ఫుల్ ఎప్పుడు చూసినా ఆడుకుంటుంటాడు అని మనందరికీ తెలుసు. కానీ వాడికి జస్ట్ ఒక 2 minutes మాత్రం మొబైల్ చూపిస్తే దానికే వాడు డీప్ ఒక శూన్యంలోకి వెళ్ళిపోయాడు అనమాట. నేను చెప్పా కదా ఇందాక, నోమోఫోబియా అంటే మొబైల్ మనకి ఎక్కడ మిస్ అయిపోతుందో అనే ఒక భయం. ఆ భయమే ఫోబియాగా మారిన తర్వాత పిల్లల్ని ఎంత దూరం తీసుకెళ్ళగలుగుతుందంటే మీరే వినండి. ఇప్పుడు ఈ పాప కండిషన్ ఏంటి అంటే, ఒక స్మార్ట్ ఫోన్ కోసం ఒక మనిషిని చంపడానికి కూడా వెనకడదు. ఈ వ్యాధి వచ్చే ముందు సింటమ్స్ ఏమీ కనపడవు, సడన్ అటాక్ చేస్తుంది. చూసారా, ఒక ప్రాణం తీయగలిగే అంత వైలెంట్ ఆలోచనలు కూడా రప్పించగలదు ఈ మొబైల్ అడిక్షన్ అనేది. నేను రీసెంట్గా ఒక వీడియో చూసాను అనమాట. మన ఇండియన్స్కి ఉండే మెంటాలిటీ ఏంటంటే, ఇండియన్ పేరెంట్స్కి మెయిన్గా మనం స్లోగా నేర్చుకున్నది ఏదైనా పిల్లలు ఫాస్ట్గా నేర్చుకుంటే చాలు, దాన్ని టాలెంట్గా తీసేసుకొని మురిసిపోతాం అనమాట. సో రీసెంట్ నేను చూసిన వీడియోలో ఏంటంటే, ఒక పాప, చిన్న పాప, చాలా నాకు తెలిసి ఒక 2 years ఉండొచ్చు, వాళ్ళ మామ మొబైల్ తీసుకొని అతను ఫింగర్ ప్రింట్ పెట్టి మొబైల్ ఓపెన్ చేసుకొని యూట్యూబ్ ఓపెన్ చేసుకొని కోకోమెలన్ పెట్టేసుకుంది అనమాట. జస్ట్ ఇలా ఈ వేలతో ఇలా అంటే అయిపోయింది, యూట్యూబ్ ఐకాన్ గుర్తుపెట్టుకుంది. అలా అమ్మాయి మొబైల్ యూస్ చేయడము అంత చిన్న ఏజ్లో నేర్చుకుంది అని వాళ్ళు ఆనందపడిపోతున్నారు. దానికి మళ్ళా lakhsలో లైక్స్ వచ్చినాయి అనమాట. కామెంట్స్ కూడా అందరూ కామెంట్స్లో జనరేషన్ జెడ్ కిడ్ వావ్ సూపర్ అది ఇది అని చెప్పి పెట్టారు. నేను అనుకున్నాను, ఒక్కరన్నా కామెంట్లో పెట్టారా మొబైల్ అడిక్షన్ మంచిది కాదు, అది పెద్ద టాలెంట్ కాదు మీరు మురిసిపోవడానికి అని చెప్పి నేను చెక్ చేసా. కామెంట్స్లో 1000లో 1 చెప్పారనమాట. సో నేను చెప్తున్నాను, పిల్లలు మొబైల్ ఆపరేట్ చేయడం అనేది ఒక టాలెంట్ కిందికి మీరు తీసుకోవద్దండి, అది తప్పు. అసలు మీరు నేర్పించనక్కర్లేదు పిల్లలకి ఎలా మొబైల్ ఆపరేట్ చేయాలో. మినిమం 4 years వరకు పిల్లల్ని మొబైల్కి దూరంగా ఉంచండి, మినిమం. అది కూడా నేను చెప్తున్నాను, ఆటోమేటిక్గా పిల్లలు నేర్చేసుకుంటారు. మనమేం సపరేట్గా నేర్పించనక్కర్లేదు ఫోన్ ఆపరేట్ చేయడము. నేను ఎందుకు దీని గురించి సీరియస్గా వీడియో తీయాలని ఫిక్స్ అయినానంటే, మొన్ననే ఒక అక్క వీడియో తీసి పెట్టిందనమాట. నేను చాలా బాధపడుతున్నాను. మా అమ్మాయికి ఇట్లా సెల్ అలవాటు అయిపోయింది. నేను మా పాపకు జస్ట్ ఒక 2-3 సార్లు మాత్రమే ఫోన్ చూపించాను, ఇప్పుడు దానివల్ల చాలా బాధపడుతున్నాను, మీరు ఈ తప్పు చేయొద్దని చెప్పి ఒక వీడియో పెట్టిందనమాట. నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు ఒక్కసారి తప్పక దీనికి ఫోన్ ఇచ్చినందుకు ఇప్పుడు ఫోన్ లేదే అన్నం తినదు. జర్నీస్ లో, రెస్టారెంట్స్ లో, ఎక్కడ చూసినా ప్రతి పిల్లల చేతిలో ఫోన్ ఉంటుంది. భయం వేస్తుంది నాకు, నా పాప చేత మానిపించగలనా ఫోన్ అని. సో పేరెంట్స్ ప్లీజ్ అండర్స్టాండ్. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఒక్కసారి ఫోన్ అలవాటు అయిన తర్వాత దాన్ని రివర్స్ చేయడం అనేది చాలా కష్టము. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్టింగ్లో అన్నాను కదా, ఆల్కహాల్ అండ్ సిగరెట్స్ అని చెప్పి. ఆల్కహాల్ అనేది ఎక్కడ బార్లో అండ్ వైన్ షాప్స్లో మాత్రమే దొరుకుతుంది. కానీ ఈ బీడీ సిగరెట్లు అనేది ప్రతి చిన్న పల్లెటూరులో కానీ చిన్న బంకులో కూడా దొరుకుతాయి అన్నమాట. సో ఈ మొబైల్ అనేది మన చేతిలో, మన పాకెట్లో ఎప్పుడూ ఉంటుంది. అట్లీస్ట్ టీవీ అన్న అయితే ఓన్లీ ఇంట్లో ఉన్నప్పుడే టీవీ చూడొచ్చు, లేదా కరెంటు పోయిందని చెప్పొచ్చు. సో 24 hours మన చేతిలో ఉంటుంది. మనతో కాకపోతే మన ఫ్రెండ్స్లో, మన బంధువుల చేతిలోనో, లేకపోతే మన హస్బెండ్ ఆర్ వైఫ్ చేతిలో ఉంటుంది. సో ఆ బీడీ సిగరెట్ల కన్నా చాలా డేంజరస్ ఈ అడిక్షన్ అని నేను ఎందుకన్నానంటే, ఇందుకే 24 hours అవైలబుల్లో ఉంటుంది ఆ అడిక్షన్ మన పిల్లలకి. సో నేనేం చెప్తున్నానంటే, బిఫోర్ 4 years లేదా 3 yearsకి నా ఫోన్ అలవాటు అయితే మాత్రం చాలా కష్టం దాన్ని రివర్స్ చేయడం. కాబట్టి మ్యాక్సిమం ఫోన్ మాత్రం చూపించకండి పిల్లలకి, ఇంట్లో టీవీ చూపించండి. లేదా ఒకవేళ మీరు ఆల్రెడీ మీ పిల్లలకి ఫోన్ అలవాటు చేసి తప్పు చేసింటే నేను కొన్ని టిప్స్ చెప్తాను, అవి ఫాలో అయ్యే ట్రై చేయండి. నెంబర్ 1 ఏంటంటే, ఫస్ట్ మీరు పిల్లల ముందర మొబైల్ యూస్ చేయడం మానేసేయండి. ఒక 3-4 days లేదా 1 week పిల్లలు నిద్రపోయినప్పుడు లేకపోతే వాళ్ళు లేనప్పుడు మొబైల్ యూస్ చేసుకోండి. నెంబర్ 2 ఏంటంటే, దానికి ఆల్టర్నేటివ్గా వేరేదేమైనా వెతకండి. అంటే టీవీ చూపించడం కానీ, బయటికి ఎక్కడైనా తీసుకెళ్ళడం కానీ, లేకపోతే ఇంటి దగ్గరే బయటికి తీసుకెళ్ళి వెహికల్స్ చూపించడము, ఇలా ఆల్టర్నేటివ్ ఏదన్నా ప్లాన్ చేసుకోండి. అంటే ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్క డైవర్షన్ పాయింట్ ఉంటుందన్నమాట. మీ పిల్లలకి ఏది ఇంట్రెస్టో దాని మీదకి డైవర్ట్ చేయండి, మొబైల్ మర్చిపోయేలాగా చేయండి ఆ కొద్దిసేపటికి. లేదు మొబైల్ లేకపోతే తినరు, మొండి చేస్తారు అంటే అంత బంగపోయి అడుక్కొని తినిపించాల్సిన అవసరం లేదు. మనుషులు అన్నాక ఆకలి అవుతుంది, ఆకలి వేసినప్పుడే పెట్టండి. లేదా ఒక 2-3 days సరిగా తినకపోతే ఏం పర్వాలేదు, కొంచెం సన్నగైనా మళ్ళీ మంచి ఫుడ్ పెట్టి లావ్ చేసుకోవచ్చు. కానీ మొబైల్ తిన్న ప్రతిసారి మొబైల్ ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా చెడిపోతారు అండ్ మొండిగా కూడా తయారవుతారు, అది మీకు తెలియదు. సో మొబైల్ మాన్పించాలి అనుకుంటే మీరు చాలా గట్టిగా నిలబడాల్సి ఉంటుంది. జాలి, కరుణ, దయ ఇవన్నీ ఏం చూపించకూడదు.
ఇంకా మూడో పాయింట్ ఏంటంటే మీరు ఖచ్చితంగా కొన్ని పదాలు వాళ్ళకి అలవాటు చేయాలి. అంటే కరెంటు పోయింది, అయ్యో కరెంటు పోయింది ఇంకా రాదు, మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఛార్జింగ్ లేదు, కరెంటు పోయింది ఛార్జింగ్ లేదు, ఈ 2 పదాలు వాళ్ళకి బాగా అలవాటు చేయండి చిన్నప్పటి నుండి. ఎందుకంటే మనమే ఫోన్ లాక్ చేసి స్విచ్ ఆఫ్ చేసి ఛార్జింగ్ అయిపోయిందని చెప్పే కన్నా ఛాన్స్ ఉంటుంది, కరెంటు పోయిందని అబద్ధం చెప్పే కన్నా ఛాన్స్ ఉంటుంది. అట్లీస్ట్ ఒక 3 ఇయర్స్ 2 ఇయర్స్ అన్నా అట్లా మేనేజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కాకుండా ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే స్కూళ్ళల్లో ఖచ్చితంగా మొబైల్ అడిక్షన్ గురించి మన పిల్లలకి నేర్పించాల్సిన బాధ్యత టీచర్స్కి ఉంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వెపన్ మనకున్నది ఏంటంటే భయం. పిల్లలు మీరు ఫోన్ చూస్తుంటే నేను మీ దగ్గరికి వస్తా, నేను మీ బూచి దయ్యాన్ని, ఫోన్ జోలికి వెళ్ళకండి పిల్లలు. ఇలాంటి క్లిప్స్ కొని పెట్టుకొని వాళ్ళు మొబైల్ చూసినప్పుడల్లా ప్లే చేయండి. అంతే, అంతకన్నా ఏం చేయలేము ఇంకా మనం.